ఆంధ్రాలో అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి, గూండాగిరి, భూమాఫియా అంతానికి, అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోడీ సర్కార్ వస్తే 2 ఏళ్లలో పోలవరం పూర్తవుతుందని భరోసా ఇచ్చారు. రామమందిర పునఃప్రతిష్టకు రాని రాహుల్ జగన్కు ఓటేస్తారా అని ఓటర్లను ప్రశ్నించారు. రాష్ట్రంలో గూండాగిరిని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అవినీతి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. అమిత్ షాకు చంద్రబాబు పుష్పగుచ్చమిచ్చారు. అనంతరం శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత అమిత్ షా కూడా చంద్రబాబును శాలువాతో సత్కరించారు. ఆంధ్రాలో భూమాఫియాను అంతం చేసేందుకు, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని అమిత్ షా తెలిపారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుతామని, తెలుగు భాషను రక్షిస్తామన్నారు. జగన్ రెడ్డి గుర్తుంచుకో, బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను అంతం కానివ్వమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరానికి జాతీయ హోదా ఇవ్వటంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. జగన్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే 2 ఏళ్లలో పోలవరం పూర్తవుతుందని భరోసా ఇచ్చారు. 3వసారి మళ్లీ ప్రధాని అయ్యేది మోదీయేనని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. दिल्ली के पत्रकारों ने पूछा, आप आंध्र प्रदेश में टीडीपी और जनसेना से अलायंस किया है, आपके अलायंस का मकसद क्या है, उद्देश्य क्या है? నన్ను ఢిల్లీలో పత్రికారులు అడిగారు, పత్రికా మిత్రులు, మీరు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో జనసేనతో భాइयों बहनों, मैं आज इस सभा में मोदी जी, चंद्रबाबू जी, भारतीय जनता पार्टी, टीडीपी और पवन कल्याण के अलायंस का हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं। आंध्र प्रदेश से रैंपेंट करप्शन को समाप्त करने के लिए अलायंस किया है। आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है। అమరావతిని నాశనం చేసిన జగన్ను ఇంటికి పంపాల్సిందేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమరావతిని దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని భరోసా ఇచ్చారు. దేశంలో రాబోయేది ఎన్డీఏనని, కాబోయేది ప్రధాని మోదీయేనని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటుగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతిని నాశనం చేసిన జగన్ను ఇంటికి పంపవలసిన సమయం ఆసన్నమైందన్నారు. 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అమరావతిని దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతికి కట్టుబడి ఉన్నామని అమిత్ షా స్పష్టంగా చేశారన్న చంద్రబాబు, మన ఆశలను సైకో జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితికి జగన్ తీసుకొచ్చారని, అమరావతి నిర్మాణానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పోలవరంపై అమిత్ షా నిర్దిష్ట హామీ ఇచ్చారని తెలిపారు. 3 రాజధానుల ముచ్చట పెట్టి 3 ముక్కలాటాడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గులు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? మన రాజధాని అమరావతి 4వ తారీఖున మీరు ఓటేసిన తర్వాత అటు కేంద్ర సహకారంతో మళ్లీ అమరావతిని భారతదేశంలో నెంబర్ 1 రాజధానిగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం, అది ఈరోజు తెలంగాణలో ఉంది, అనుభవం ఉంది. మళ్లీ హామీ ఇస్తున్నా మీ అందరికీ, తప్పకుండా అమరావతిని ప్రపంచ పటంలో పెట్టే బాధ్యత ఎన్డీఏది,
అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కలిసి డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. రెండో విషయం మీరు చూశారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పుడు అడుగుతున్న ఈ యొక్క సైకో జగన్ ని ఏ ముఖం పెట్టుకొని తిరుగుతామని అడుగుతున్నా. పోస్టల్ బ్యాలెట్ అందని వారి కోసం మరో 2 రోజులు గడువు పెంచుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనున్న ఏ ఒక్కరూ ఓటింగ్ దూరం కాకూడదనేదే ఎలక్షన్ కమిషన్ లక్ష్యమని అన్నారు. ఈ మేరకు వివిధ కారణాలతో పోస్టల్ బ్యాలెట్ కు దూరమైన వారి కోసం ఈ నెల 7, 8న ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మీనా తెలియజేశారు. అదేవిధంగా ఎన్నికల ఏర్పాట్లు రాష్ట్రంలో తుది దశకు చేరుకున్నాయని మీనా అన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో పలు సమస్యలు తమ దృష్టికొచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అందిన ఫిర్యాదులపై వేగవంతంగా స్పందిస్తున్నామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ అందని వారి కోసం మరో 2 రోజులు గడువు పెంచుతున్నామని వివరించారు. విజయనగరంలోని జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని మీనా సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఏర్పాట్లు, సదుపాయాల కల్పన, ఓటర్ల హాజరు తదితర విషయాలపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఇవాళ బ్యాలెట్ ఓటు అందడం, గెజిటెడ్ సంతకం తదితర విషయాలపై ఫిర్యాదులొచ్చాయని మీనా తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఫెసిలిటేషన్ కేంద్రంలో సదుపాయాల కల్పనపై అనేక ఫిర్యాదులు అందాయని సీఈఓ మీనా తెలిపారు. ఈరోజు బ్యాలెట్ ఓటు అందటం, గెజిటెడ్ సంతకం తదితర విషయాలపై ఫిర్యాదులొచ్చాయన్నారు. వీటన్నింటి దృష్ట్యా పోస్టల్ బ్యాలెట్ దాఖలు గడువుని మరో 2 రోజులు పెంచుతున్నట్లు సీఈఓ చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ప్రక్రియను ఈ నెల 9లోగా పూర్తి చేస్తామని మీనా తెలిపారు. అనంతరం పోలింగ్ సామాగ్రి పంపిణీపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. చంద్రబాబు A1 గా, లోకేష్ A2 గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్ఆర్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నోటీసులు అందజేశారు. ఆధారాలుంటే చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. చంద్రబాబు A1 గా, లోకేష్ A2 గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సిఐడి సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు ఈ నోటీసులను జారీ చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను తీసుకొని సోమవారం నాడు గుంటూరు సిఐడి కార్యాలయానికి రావాలంటూ టీడీపీ ఆఫీస్కు సిఆర్పిసి 160 సెక్షన్ ప్రకారం సిఐడి నోటీసులు జారీ చేసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సిఐడికి కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు టీడీపీకి నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సిఐడి అధికారులు రావడంపై ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో పరిగెత్తుకుని వచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్ కు నోటీసులు ఇచ్చారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ఒక చెత్త యాక్ట్ తీసుకొస్తే దానిని ప్రశ్నించినందుకు నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని పేర్కొన్నారు. 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రమైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని ప్రశ్నించారు. మరో నెల రోజుల్లో జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోతున్న సమయంలో ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారని జగన్ ను ఆనం ప్రశ్నించారు. అవ్వతాతలకు పెన్షన్లు చంద్రబాబు వల్లనే ఆపివేశారని చెబుతున్న వైసీపీ నాయకుల మాటలు జవహర్ రెడ్డికి వినిపించలేదా అని ప్రశ్నించారు. వైఎస్ రాజేంద్రనాథ్ రెడ్డికి, వైఎస్ జవహర్ రెడ్డికి సూటిగా 2-3 ప్రశ్నలు అడుగుతాను. ఏమయ్యా జవహర్ రెడ్డి, పెన్షన్ల మీద వాలంటీర్లు చంద్రబాబు నాయుడు ఆపేశాడు, అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నామని వాళ్ళు చెప్తుంటే మీకు వినిపించలేదా? అప్పుడు సిఐడి వాళ్ళు గుర్తు రాలేదా? మీకు సిఐడి వాళ్ళు గుర్తు రాలేదా అని అడుగుతున్నాం. అంటే మీరు దుష్ప్రచారం చేయొచ్చు మా మీద, మేము మీ మీద దుష్ప్రచారం చేయలే, వాస్తవాలు చెప్పాం, ఈ యాక్ట్ లో ఉండే వాస్తవాలు చెప్పాం. అంటే సిఐడి నోటీస్ ఇవ్వాలంటే, కేసు ఫైల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రచారం ఆపుకొని రాత్రికి వస్తాడు. రాత్రికి జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ కింద వస్తాడు. వచ్చి పొద్దున్నే ప్రచారం ఆపుకుంటాడు. ఎవరైనా ఎలక్షన్ టైంలో ప్రచారాలు ఉండే 6 రోజుల్లో ఎలక్షన్ ప్రచారం ఆపుకుంటారంటాయా?
వైసీపీ అరాచక పాలన ఎప్పుడు పోతుంది, ఎన్నికలు ఎప్పుడు వస్తాయని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. ఏ వర్గాన్ని వదలకుండా అందరినీ ఇబ్బందులకు గురి చేశారన్నారు. వైసీపీ నుంచి అనేక మంది కార్యకర్తలు కూటమిలో చేరుతున్నారని అన్నారు. యువత చాలా ఉత్తేజంగా ఉన్నారని, తమ సత్తా ఏమిటో చూపిస్తారని, మే 13న తెలిసిపోతుందని, జూన్ 4న బ్యాలెట్ బాక్సులు బద్దలవటం ఖాయమన్నారు. జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జన సైనికుల ఆత్మీయ సమావేశం, పార్టీలో చేరికలు కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలోని సితారా కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ పాల్గొన్నారు. వారి సమక్షంలో యువత జనసేనలో చేరారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దారుణమైందని, మన జేబులో ఉన్న డబ్బులు కూడా ప్రభుత్వాన్ని అడిగి వాడాలి అన్న చందంగా ఉందన్నారు. అక్కడ ఇక్కడ తాకట్టు పెట్టి ప్రభుత్వ భూములు, ఆస్తులన్నీ అన్యాక్రాంతం చేశారన్నారు. ఇప్పుడు ప్రజల ఆస్తులపై వెళ్తున్నారని చెప్పారు. వారసత్వంగా వస్తున్న ఆస్తులను వారికి చెందకుండా చేస్తున్నారని అన్నారు. ఈ చట్టాన్ని బీజేపీ కూడా సపోర్టు చేసిందని, తన ఫోటో కూడా పెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. లీగల్ క్లియరెన్స్, ఫైనాన్స్ క్లియరెన్స్ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో చూడాలన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమని అన్నారు. ప్రజలందరూ ఆచితూచి ఆలోచించి ఓటు వేయాలని, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు వైసీపీ అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ అనుభవం చూసి ఓటు వేయాలన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో కమలానికి, సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. 100% ఓటింగ్ జరగాలని ఆకాంక్షించారు. భూములు, ప్రభుత్వ ఆస్తులన్నీ అన్యాకర్థం చేశారు. ఇక్కడ అక్కడ తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రజల ఆస్తుల మీద కూడా వెళ్తూ ఉన్నారు. అది వారసత్వంగా వచ్చే ఆస్తుల గురించి కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా వారసత్వం అంటే మాకు పిల్లలు, ఆ పిల్లలకే చెందుద్ది అని మళ్ళీ మనం ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. ఇది దారుణమైన యాక్టు. వాళ్ళు చేసిన తప్పు అంటే కర్ణుడి చావుకి ఎన్నో కోట్ల కారణాలు అన్నట్లుగా వాళ్ళు చావు తథ్యం, అందులో డౌట్ లేదు. ఇది చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిందని నా ఫోటో కూడా పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. భారతీయ జనతా పార్టీకి యాక్ట్కి సంబంధం లేదు. బేసికల్గా లీగల్ క్లియరెన్సు, ఫైనాన్షియల్ క్లియరెన్సు ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది అని ఏ చట్టం తెచ్చినా ముందు చూడాలి. అది ఏమీ లేకుండా వాళ్ళ స్వయ ప్రయోజనాల గురించి ఇష్టం వచ్చిన దొంగ యాక్ట్ అది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు ఇంకొకసారి కనుక ఇప్పుడు అమరావతిని చంపేశారు, 3 ముక్కలు ఆట ఆడారు. 5 సంవత్సరాల్లో 2-3 జనరేషన్స్ యువతరం దెబ్బతిన్నది. అనంతరం జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గం గెలుపు కోసం వైసీపీ యువత జనసేన పార్టీలో చేరారన్నారు. జనసేన పార్టీ ద్వారా సుజనా చౌదరిని గెలిపించాలని యువత పెద్ద ఎత్తున వస్తున్నారన్నారు. కూటమిని చూసి వైసీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయని, వైసీపీ అభ్యర్థి ప్రచారం చేయటం లేదన్నారు. కూటమికి 150 సీట్లు వస్తాయని సర్వేలు చెప్తున్నాయని అన్నారు. సుజనా చౌదరి గారు రావటం పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యం, అమ్మవారే పంపించారని చెప్పి అమ్మవారి పేరు తలుస్తున్నారు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా. ఈరోజు చూస్తూ ఉంటే కూటమి ఊపు ఆంధ్ర రాష్ట్రంలో 150 పైచిలకు వచ్చే విధంగా అన్ని సర్వేలు కూడా చెబుతూ ఉన్నాయి. ఈ సర్వేలు చూసి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నాడు. ఎందుకంటే సుజనా చౌదరి గారు చెప్పినట్టు మన ఆస్తులు, డాక్యుమెంట్లు కూడా వైసీపీ బ్యాంకుల్లో పెట్టుకునే విధంగా మరి డాక్యుమెంట్ల మీద కూడా జగన్ ఫోటో వేయటం ఎంత దారుణంగా, దుర్మార్గంగా చేస్తున్నారంటే వైసీపీ ప్రభుత్వం మనం చూడాలి. పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు గెలుపు ఖాయం. పార్టీని నమ్ముకున్న వారిని స్వార్థం కోసం పక్కన పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచిన వారిని అక్కున చేర్చుకుని సముచిత స్థానం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన పోతిన మహేష్ కు సీట్ కేటాయించకుండా పవన్ కళ్యాణ్ మోసం చేశారన్నారు. చంద్రబాబుతో కలిసిన పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న పార్టీ క్యాడర్ కు ద్రోహం చేశారన్నారు.
విజయవాడ చిట్టినగర్లోని శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో పిల్లా రవి ఆధ్వర్యంలో నగరాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి పార్టీ క్యాడర్కు ద్రోహం చేశారన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి మాయకూటమిగా ఏర్పడ్డారన్నారు. పార్టీని నమ్ముకొని కష్టకాలంలో పనిచేసిన పోతిన మహేష్కు పవన్ కళ్యాణ్ ద్రోహం చేస్తే జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకున్నారని తెలిపారు. ప్రశ్నిస్తా అని వచ్చిన పవన్ కళ్యాణ్ మాయకూటమితో చేతులు కలిపాడని విమర్శించారు. నిబద్ధత లేని నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఒక విజన్ లేని నాయకుడు పవన్ కళ్యాణ్ అయితే పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఒక మాయ కూటమిగా ఏర్పడి ఆ కూటమిలో కలిపేయడం జరిగింది. ఇటు పార్టీ కేడర్ని, ఇటు పార్టీకి నమ్ముకున్న నాయకుల్ని కూడా వెన్నుపోటు పొడిచిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఈ రోజు స్పష్టంగా అర్థమవుతుంది ఆయనకి ప్యాకేజీ పవన్ కళ్యాణ్ ఎందుకంటారో. కాసులకు కకృతి పడి తెలుగుదేశంతో బీజేపీతో కుమ్మకై ఈ యొక్క పశ్చిమ నియోజక సీటుని రానికుండా చేసిన ఘనత పవన్ కళ్యాణ్. మరి నమ్ముకున్న కేడర్ని, నమ్ముకున్న నాయకుల్ని అందరం ఎక్కించి నేనున్నానని భరోసా కల్పిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తేడాని మీరే గమనించండి. మరి ఈరోజు ఇంతమంది నాకు మద్దతు ఇస్తూ ఆసిఫ్ అన్న నీకు మేమందరం ఉన్నాం, మేమందరం నీతో కలిసి నడుస్తాం, నీ విజయం కోసం కృషి చేస్తామని చెప్పేసి నా అడుగు వేస్తున్న ప్రతి ఒక్కరికి నా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన పిల్లా రవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. తడిగుడ్డ లేకుండా గొంతు కోసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే హక్కున చేర్చుకొని హత్తుకుని మంచి చేస్తానని భరోసా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పోతిన మహేష్ అన్నారు. వారాహి వాహనానికి పూజలు చేయించి రోడ్ షోలకు లక్షల రూపాయల డబ్బు ఖర్చు చేస్తే కనీసం వాహనంలోకి చేర్చుకోలేదని, కానీ తాను పార్టీలో చేరిన 5 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి తనతో పాటు ప్రచార రథంపై రోడ్ షోలో పాల్గొనే అవకాశం కల్పించారన్నారు. మోసం చేసే వాళ్లను కాకుండా మనకు అండగా నిలిచే ఆసిఫ్, కేశినేని నానిని ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పక్కన చూస్తూ ఉన్నాం, సామాజిక వర్గంలో చాలామంది ఎన్నికలు రాగానే 5 ఏళ్లకు ఒకసారి ప్యాకేజీల కోసం సామాజిక వర్గాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పడితే వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే సామాజిక వర్గం ప్రతిసారి చూస్తూ ఉపేక్షించదు. ఇటువంటి నాయకుల్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం నగరాల సామాజిక వర్గం మీద ఉంది. ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్ తరాలకి పెను ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నగరాల సామాజిక వర్గం మొత్తం కూడా తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ప్యాకేజ్ తీసుకొని అమ్మేస్తున్నటువంటి వాళ్ళ మాటలు నమ్మద్దు. వాళ్ళు మోసం చేయడానికే ఉన్నారు. వాళ్ళు ఏ రోజు సామాజిక వర్గానికి ఉపయోగపడే వ్యక్తులు కాదు, ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకునేటువంటి వ్యక్తులే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. రాబోయే ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసినటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసి దేశాన్ని వంచన చేసిన నరేంద్ర మోడీని గద్దెదించాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం ఎమ్మెల్యే చిగురుపాటి బాబురావు పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి పార్టీలకు ఓటు వేయకుండా ప్రజాపక్షంగా ఉన్న ఇండియా కూటమికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని నందమూరి నగర్ సాయిబాబా గుడి వద్ద నుంచి సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి తనను నక్షత్రం కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను బాబురావు అభ్యర్థించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు 4 పార్టీలు మార్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు రేపు బీజేపీలోకి వెళ్లారని గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసి దేశాన్ని వంచన చేసిన నరేంద్ర మోదీని గద్దెదించాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే చిగురుపాటి బాబురావు పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి పార్టీలకు ఓటు వేయకుండా ప్రజాపక్షంగా ఉన్న ఇండియా కూటమికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలను మోసం చేసే ఎన్డీఏ పార్టీల వైపు ఉంటారు, ప్రజల పక్షాన నిలబడిన ఇండియా కూటమి పక్షం వైపు ఉంటారు, ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల పక్షం వైపు ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు గెలవగానే వేరే పార్టీ మారిపోయారు.
రేపు ఇక్కడ మాత్రం వీళ్ళకి ఓటేస్తే వీళ్ళు ఆ పార్టీలో ఉంటామని గ్యారంటీ లేదు. అందుకే ప్రజలను వంచి ఫిరాయింపులు చేసేటువంటి పార్టీలు ఈ రెండు నాయకులు వీళ్ళంతా. అందుకే నికరంగా నిలబడే వాళ్ళని గెలిపించండి, నిబద్ధతతో ఉండే వాళ్ళని గెలిపించండి. అందుకే ఈ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థిగా, ఇండియా వేదిక అభ్యర్థిగా మమ్మల్ని గెలిపించమని అడుగుతున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రజాపక్షం ఉండాలి, అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలి. అది కూడా రంగులు మార్చే ప్రతిపక్షం కాదు, కేంద్రానికి లొంగిపోయే ప్రతిపక్షం కాదు. ఎవరైనా కేంద్రాన్ని నిలదీసే ప్రతిపక్షం కావాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు తప్పు చేస్తే భజన చేసేవాళ్ళు కాకుండా మన విజయవాడ తరపున మాట్లాడేవాళ్ళు, పోట్లాడేవాళ్ళు కావాలి. వాటర్ మీటర్లు రాబోతున్నాయి, విద్యుత్ స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయి, కరెంటు ఛార్జీలు మళ్ళీ పెరగబోతున్నాయి, తగ్గించిన గ్యాస్ మళ్ళీ రేపు పెరగబోతుంది. ఇప్పుడు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు, అవినీతి పెచ్చరిల్లిపోతూ ఉంది. రేపు మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పటికే డబ్బులు వసూలు చేస్తున్నారు. మీ సొంత ఇల్లు మీరు కట్టుకోవాలన్నా పీల్చి పిప్పి చేస్తున్నారు. మరి అటువంటిది పోవాలంటే ఖచ్చితంగా అందుబాటులో ఉండి మీ తరపున మాట్లాడే కమ్యూనిస్టులను గెలిపించండి. ఇండియా వేదిక అభ్యర్థిగా కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సెంట్రల్ నియోజకవర్గంలో సుత్తి కొడవలే నక్షత్రం గుర్తుకి 2వ నెంబర్కి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. ఇంతవరకు ఎవరు చేయని విధంగా 6 కోట్లతో 14వ డివిజన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఏకైక ప్రభుత్వం ఒక్క వైసీపీ మాత్రమేనని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ డివిజన్లో ఏ ఎమ్మెల్యే కూడా ₹1 కోటి అభివృద్ధి పనులు పూర్తి చేసిన చరిత్ర లేదన్నారు. ఇలాంటి డివిజన్లో 3 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేయుట సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్లో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఈ డివిజన్ లబ్ధిదారులకు 50 కోట్లు వివిధ పథకాల కింద మంజూరు చేసి వాటిని లబ్ధిదారులకు నేరుగా బ్యాంకుల ద్వారా అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందన్నారు. అటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి పనులు రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తున్న ప్రభుత్వం ఒక వైసీపీ మాత్రమేనని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమం పాటపట గంగానమ్మ గుడి వద్ద ప్రారంభమై 14వ డివిజన్ ముగింపు సెంటర్ వరకు కొనసాగింది. కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిగా చెప్పుకుంటున్నాం. ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియాలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ మీద ఒక అబద్ధ ప్రచారం. ఎందుకు ఆ ప్రచారాలు? ఈరోజు కొన్ని వార్తాపత్రికలు అయితే తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ కన్నా దారుణం అయిపోయింది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బొమ్మలేసి ఇదేసి అంటే ఈ సమాజానికి ఏమి ఇది చేస్తున్నారు? ఈరోజు వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా, మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక అసమర్థత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మేము చేసిన కార్యక్రమాలు ఆయన చేయగలిగారా? చేశారా? మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయగలిగారా? మేము చేసిన అభివృద్ధి ఆయన చేయగలిగారా? ఏది గారు చేయకుండా కేవలం కాలయాపన చేస్తూ ఈరోజు ప్రజానికాన్ని మాయ చేసి మభ్యపెట్టి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారు. 14 డివిజన్ గారు ఈ యొక్క డివిజన్లో మంచి మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్న చెప్తూ ఏపీ మంత్రి సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబుకు ఓటు వేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రమవుతుందని ఆయన రెండో అల్లుడు గౌతమ్ అన్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న గౌతమ్ అంబటి అరాచకాలను వివరిస్తూ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అంబటి రాంబాబుకి అల్లుండి కావటం తన దురదృష్టమని, అతనికి వ్యక్తిత్వం లేదన్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే రకమని, రోజు దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి వ్యక్తి తన జీవితంలో ఎదురు కాకూడదని కోరుకుంటున్నానని, అంత భయంకరమైన వ్యక్తి అని అన్నారు. ఎమ్మెల్యే అంటే మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలని, 100% లేకపోయినా కనీసం వాటిలో 0.001% కూడా లేని వ్యక్తి రాంబాబు అని, ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మనకు తెలియకుండానే చెడును ప్రోత్సహిస్తున్నట్లని పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను.
అంబట్ రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ, కృష్ణలంక ప్రాంతంలో సమస్యలు కోకెలలుగా ఉన్నాయని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మౌలిక వసతులు కల్పించడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య హామీ ఇచ్చారు. కృష్ణలంక ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలను, ఇళ్ల పట్టాల సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఇండియా కూటమి నుండి కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పొనుగుపాటి నాంచారయ్య రాణిగారతోట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాంచారయ్య మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, 2 ప్రభుత్వాలలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. సబ్వే నిర్మాణం చేయాలని ప్రజలు కోరారని, తనను గెలిపిస్తే సబ్వే నిర్మిస్తామని, యువతను గంజాయికి బానిస కాకుండా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తామని, హోదా ద్వారానే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్కు పునర్వైభవం వస్తుందని చెప్పారు. కృష్ణలంక ప్రాంతంలో డ్రైనేజీ సమస్యలను, ఇళ్ల పట్టాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వైఫల్యం చెందారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా యువతకి, నిరుద్యోగ యువతకి వైద్య ఉపాధి అవకాశాలు లేక ప్రజలందరూ కూడా సమస్యలతో పునరుద్ధరణ పరిస్థితుల్లో యువత పెడమార్గాల ద్వారా పట్టి మరి మత్తుకు బానిసైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాణిగారి తోటలో గంజాయి విస్తృతంగా ప్రబలుతున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం కానీ అటు ప్రతిపక్షం కానీ వైఫల్యం చెందినట్టుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు మా వైపు చూస్తున్నారు. అదేవిధంగా కేంద్రంలో రాహుల్ గాంధీ కనుక ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా కనుక మన రాష్ట్రానికి రానున్న తరుణంలో మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ప్రధాని అయినటువంటి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రత్యేక హోదాతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి వైపు దూసుకుపోతా ఉందని అనంతరం సిపిఎం నేత కృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇండియా కూటమి దూసుకు వెళ్తోందని చెప్పారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ద్వారానే జరిగిందన్నారు. కమ్యూనిస్టు పోరాటాల ద్వారా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందన్నారు. ఇది మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. ప్రత్యేక హోదా సంజీవుని మన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు కావాలి. 10 సంవత్సరాల కాలంలో తీసుకురావడం చేతగాని పార్టీలను పక్కన పెట్టండి. మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదాకి ఫస్ట్ సంతకం చేస్తా అన్నటువంటి కాంగ్రెస్, ఇండియా వేదిక పార్టీలని బలపరచాలని చెప్పేసి మన భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పేసి పొనుగుపాటి నాంచారయ్య గారిని ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గంలో ప్రజలు ఆదరించాలి, బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా మన ఇండియా వేదిక పార్టీల ద్వారానే అవుతుంది అనేది ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం. ప్రజలంతా ఆలోచించండి. ఎక్కడ గంజాయి మొక్కల్ని అభివృద్ధి చేసేటువంటి వాళ్ళకి, లేదంటే గొడవలు సృష్టించే వాళ్ళకి మన ఓటు వద్దు. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆలోచించే మన అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య గారికి ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం.
కాపులు మోసం చేసిన సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బోండా ఉమామహేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కాపు సంక్షేమ సంఘం నేత సుంకర శ్రీనివాసరావు కబడ్డీ శ్రీను పిలుపునిచ్చారు. గాంధీనగర్ ఓ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కాపు నేత కబడ్డీ శ్రీను, కొండపల్లి బుజ్జి, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాపు జాతిని మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ చేరినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ ఇద్దరు నిజస్వరూపం తెలిసి కాపులంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అనంతరం కొండపల్లి బుజ్జి మాట్లాడుతూ ఎటువంటి భూదందాలు, కబ్జాలు చేయకుండా ఒక మచ్చలేని నాయకుడిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావును 30,000 మెజార్టీతో గెలిపించాలని కోరారు. వంగవీడి మోహన్ రంగ గారు బామ్మర్ది అని చెప్పుకునే వ్యక్తి మరి చెన్నుపాటి శ్రీనివాసరావు గారు మరి ఈయన అంతవరకు గెలిపిస్తారో ఏంటో నాకు తెలియదు. కానీ మీరు ఎప్పుడైతే బోండా ఉమేశ్వరరావు చెన్నుపాటి సీన్ని ఒక సెక్స్ ర్యాకెట్లో ఉన్నటువంటి వ్యక్తి, రౌడీ షీట్గా ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఎప్పుడైతే కలుపుకున్నావో ఆ రోజునే నైతికంగా బోండా ఉమేశ్వరరావు ఓడిపోవడం జరిగింది. మరి అదే పరిస్థితిలో ఇవాళ బోండమ్మకి సవాల్ చేస్తున్నాను. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి గెలవకపోతే నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను, లేకపోతే నువ్వు పార్టీకి రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటావా బోండమ్మేశ్వరరావు నేను అడుగుతున్నాను. కనుక శాంతి భద్రత కాపాడాలన్నా, ప్రజలకు రక్షణగా ఉండాలన్నా ఒక మంచి లీడరు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అఖండ మెజార్టీతో మనం అందరం గెలిపించుకుందామని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు కేసినేని నాని గారు గెలుపు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. ఎంతోమంది కాపులు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలిజ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన గెలుపు కోసం పోరాటం, ఆయన కోసం ఓట్లు అర్థించడం, గత 10 రోజుల నుంచి కూడా అన్ని డివిజన్లో కబడ్డీ శ్రీనివాసరావు తిరిగి క్యాంపెయినింగ్ చేయడం, ఈరోజు వాళ్ళ గెలుపు కోసం సంఘీభావంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు విజయవాడ వెల్లంపల్లి శ్రీనివాసరావు తరఫున నేను మరొకసారి కృతజ్ఞత చెప్తున్నాను. నాని గారు, కేసీఆర్ నాని గారు వాళ్ళ అమ్మాయి కూడా మరికొద్ది సేపట్లో రావడానికి అవకాశం ఉంది. వాళ్ళిద్దరూ కూడా రేపు 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో ఫ్యాను గుర్తుకి వేయాలని చెప్పని వాళ్ళ గెలుపు కోసం కబడ్డీ శ్రీనివాసరావు గారు పాల్గొనడం, ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు మరొకసారి విజయవాడలో కాపులందరికీ కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.